హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ డిపి. సో ఈ వీడియోలో అయితే చికెన్ టాకోస్ ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తా. సో దానికైతే ముందుగా చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకొనేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత దాంట్లోకి గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకున్నా, సరిపడినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి పసుపు, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మ్యారినేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇమీడియట్గా మనం ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. సో దానికైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ చికెన్ పీసెస్ అన్నీ దూరంగా వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలా. ఆ తర్వాత వేరే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ పొడుగా కట్ చేసుకున్నది అయితే బెటర్. దాంట్లోకి మిరియాల పొడి, ఇంకా ఉప్పు, పెప్పర్ అండ్ సాల్ట్ వేసేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే చిన్నగా టమాటోస్ కట్ చేసుకున్నా, దాంట్లోకి కొంచెం నిమ్మకాయ హాఫ్ తీసుకున్నాను నేనైతే. తర్వాత దీంట్లో కూడా పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలా. తర్వాత ఇవి వచ్చేసి టాకోస్ అనమాట. సైజెస్ ఉంటాయి, ఇది చిన్నవి మావి, మీరు పెద్దవి కావాలంటే పెద్దవి తీసుకోవచ్చు. సో అవి జస్ట్ నార్మల్గా ఫ్రై చేసేసుకొని ఇంకా దాని మీద ఇలా చికెన్ వేయాలి. చికెన్ వేసి దాని మీద ఆనియన్ అండ్ క్యాప్సికమ్ ఇందాక ఫ్రై చేసింది ఉంది కదా, అది పెట్టుకోవాలా. ఆ తర్వాత టమాటోస్ కూడా లెమన్తోని మనం పెట్టినాం కదా, లెమన్, పెప్పర్ అండ్ సాల్ట్. సో ఇది కూడా మనం ఎంత తినాలనుకుంటే అంత వేసేసుకొని దాంట్లోకి సోర్ క్రీమ్ వేసుకున్న తర్వాత చిపోట్లే సాస్ కూడా వేసేసుకుంటే చికెన్ టాకోస్ రెడీ అయిపోయినట్టే. సో చికెన్ బదులు పన్నీర్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం. సో చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.